రైతులకు యూరియా ఎరువులు అందించలేని దీనస్థితిలో కూటమి సర్కారు ఉందని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులకు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, 7 మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు దీనిపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సమస్యలపై, గిట్టుబాటు ధరపై, మరీ ముఖ్యంగా ఎరువులు, యూరియా అందించడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలం చెందిన కారణంగా ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయానికి భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకి వినతిపత్రం అందించి రైతు సమస్యలపై గళమెత్తాలని బాలరాజు పిలుపునిచ్చారు. కావున పోలవరం నియోజకవర్గంలో ఉన్న నాయకులతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మీరేమో ఆపదలతో మునిగి తెలుపుతున్నారు, మీ కొడుకేమో ఈరోజు గల్లపెట్టి చదువుకుంటున్నాడు, నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఏమో సినిమా షూటింగ్లో బిజీ అయిపోయారు. ఈరోజు రైతులను ఎవరు పట్టించుకుంటారు? రైతుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఒకసారి మరి క్షేత్ర స్థాయిలోకి వస్తే మీకు తెలుసు. కానీ ఈరోజు మీరు రైతుల్ని పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ పంటకైనా ఈరోజు గిట్టుబాటు ధర ఉందని అడుగుతున్నాను నేను. ఈరోజు రైతు పండించిన ఏ పంట కూడా పొగాకు కానీ, మిర్చికి కానీ, మొక్కజొన్నకు కానీ, పత్తికి కానీ, ఏ పంట చూసినా కానీ, పామాయిల్ కానీ, ఏ పంట అయినా చూసినా కానీ ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర లేదు. మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రైతు భరోసా కేంద్రం ద్వారా మరి ఈ ఎరువులు సరఫరా చేసేవారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. పండించిన ప్రతి పంట కూడా ఆనాడు గిట్టుబాటు ధర కల్పించారు. ఆ రోజుల్లో కరోనా సమయంలో కూడా రైతులకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా మరి పండించిన పంటకి మరి ఆ రోజు మద్దతు ధర ఇచ్చి ఆ రోజు కొన్నారు. ఆ రోజు పొగాకు కూడా కరోనా సమయంలో పొగాకు కూడా ఆ రోజు మరి మద్దతు ధర లేకపోతే మార్కెట్ ద్వారా కొని మరి ఆ రోజు పొగాకు రైతులు కూడా ఆదుకున్నారు. అది రైతు ప్రభుత్వం అండి. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఆలోచించారు. ఈరోజు మీరు రైతులకి పక్షపాత ప్రభుత్వం అన్నారు, రైతులకి మేము మరి ఏదో ఉద్ధరిస్తున్నాం అన్నారు. కానీ ఈరోజు యూరియా కొరత రైతులు అవస్థలు పడుతుంది. ఇది కూడా మీరు రాజకీయాలు చేసి మరి రైతులు పడుకోవటాలను చూస్తున్నాం. అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రైతులకు అండగా ఉండాలని, యూరియా కూడా కొరత లేకుండా వాళ్ళకి అందించాలని ఈ నెల 9వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రైతులు కోసం, రైతుల పక్షాన నిలబడడానికి మరి పిలిపించారు. ఆ రోజు మరి పెద్ద ఎత్తున రైతులు తిరిగి వస్తారు. అప్పుడైనా కానీ తల్లి తెలుసుకొని ఈ రైతు సమస్యను పరిష్కరించి యూరియాని అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకి అందించాలని మరి ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ మరి ఈ నెల 9వ తారీఖున జరిగే ఈ రైతు సమస్యలపై నిరసన కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గం తరఫున మరి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.